గజకేసరి చంద్రమంగళ యోగం. ఇది ఒక అద్భుతం అండి. గజం అంటే ఏనుగు, కేసరి అంటే సింహాసనం. చంద్రుడితో మంగళ యోగాన్ని ఇప్పించే ఈ నెల, గత జూలై నెల 29వ తారీఖున గ్రహాలు కొన్ని మారుతున్నాయి. అది ఆగస్టు నెల నుంచి ఇంపాక్ట్గా ఉంటుంది. ఎవరెవరికి అని తెలుసుకుంటాం. కొన్ని రాశుల వారు లబ్ధి పొందుతున్నారు. ఎవరా రాశుల వారు? సద్గురు జ్యోతిషాలయం నుంచి ఒక చిన్న ప్రజెంటేషన్ కాకూడదు అని అనుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశిలో ఒకేసారి అరుదైన 2 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ వృషభ రాశి వారికి అదే యోగం. ఈ శుభయోగాల ప్రభావంతో 6 రాశుల వారికి ధనలాభం, భారీగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరిపోతున్నాయి. ఎవరు వాళ్ళు? అదే ఇక్కడ అస్సలు సిస్సలైన ఉండేది. జ్యోతిశాస్త్రం ప్రకారం 2 గ్రహాలు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకటే రాశిలో కలయిక జరిపినప్పుడు కొన్ని శుభయోగాలు, అశుభయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 29, 30, 31 వృషభ రాశిలో గురుడు, కుజుడు, చంద్రుడు కలయిక జరుపుతున్నారు 2024 జూలై ఆఖరిలో. ఈ సమయంలో చంద్రుడు గురువు కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. మరోవైపు చంద్రుడు కుజుడు సంయోగం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. చూడండి, ఇది ఎంత అద్భుతం. ఇలా ఒకే రాశిలో 2 శుభయోగాలు ఏర్పడడం వల్ల మేష, మకరంతో సహా ఈ రాశుల వారికి కనక వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మేషరాశి వారికి చూద్దాం. ఈ రాశి వారికి వృషభంలో 2 శుభయోగాలు ఏర్పడడం వల్ల ఆదాయపరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మీకు ఆకస్మిక ధనలాభం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు అంచనాలకు మించి జీతాలు పెరగవచ్చు. మీ వ్యాపారంలో భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంది. మీ కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగంతో పాటు శుభవార్త కూడా వినిపిస్తుంది. ఇది మేషరాశి వారికి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉంది? ఈ యొక్క గజకేసరి చంద్రమంగళ యోగంలో ఈ రాశిలో గజకేసరి చంద్రమంగళ యోగాలు ఏర్పడడం వల్ల ఆర్థికంగా భారీగా ప్రయోజనాలు చేకూరుతాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారులకి డిమాండ్ పెరుగుతుంది. మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉన్నత స్థాయి పరిచయాలు పెరుగుతాయి. విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగాల అవకాశం అవుతాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు కర్కాటక రాశి తీసుకుంటే కాస్త మీరు మీ యొక్క అన్ని అదుపులో పెట్టుకుంటే ఈ రాశి వారికి 2 శుభయోగ కారణంగా ఏ రంగంలో అయినా తిరుగు అనేదే ఉండదండి. అష్టమ శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆస్తులు కొనే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి పొందుతారు. ఉన్నత స్థాయి సమాజంలో గొప్ప వాళ్ళ యొక్క పరిచయం పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి ఆశీస్సులు, ఆస్తిపాస్తులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకొక రాశి ఎవరున్నారు? కన్యా రాశి వారు. ఈ రాశి వారికి 2 శుభయోగ కారణాల వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. మీకు ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలితం పొందుతుంది, ఫలవంతంగా ఉంటుంది. విదేశీయ ఉద్యోగాని కోసం ప్రయత్నం చేసే వారికి ఇది మంచి ఫలితం. ఈ కాలంలో మీరు విహారయాత్రలు ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులు ఎవరైనా ఉంటే వివాహం అవుతుంది. వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారు అనంటే వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారి నుండి 7వ స్థానంలో శుభయోగాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో గొడవలన్నీ సద్దుమణుగుతాయి. మీరు భూ సంబంధిత ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయంలో సానుకూలత ఫలితాలు దొరుకుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతాయి. మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంకెవరున్నారంటే ఆఖరిగా మకర రాశి వారు ఉన్నారు. ఈ రాశి నుంచి 5వ స్థానం నుంచి 2 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారులకు భారీగా ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశాలు. ఈ యొక్క గజకేసరి చంద్రమంగళ యోగంలో మేషానికి మకరానికి యోగంగా ఉంది. ఇది మాస ఫలితాలు కాదండి, సంపూర్ణ ఫలితంగా చెప్తున్నాం. ఈ రాశి నుంచి 5వ స్థానంలో 2 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. మీకు బంధుమిత్రులతో వివాదాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు షేర్లు, పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కళ నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క గ్రీన్ కార్డు లేకపోతే సిటిజన్షిప్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఇక్కడ పరిహారం అంటే మీ కులదేవతను, నేను చెప్పినటువంటి 6 రాశుల వారు కులదేవతను ప్రార్థన చేసుకోండి. మీ యొక్క వయసు ఎంత ఉందో
దీపం వెలిగించండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కింద నంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకూడదు. అర్ధరాత్రి అసలే కాల్ చేయకండి. ఇల్లీగల్ క్వశ్చన్స్ అడగకండి. ఆర్థిక లావాదేవీల గురించి అడగకండి. మీ జీవితం ఎదుగుదల కోసం అడగండి. తప్పకుండా మేము మీకు మా పరిధిలో ఉన్న నాలెడ్జ్తో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. జాతకం ఒక గొడుగు లాంటిదే, కానీ జాతకం జీవితం కాదు. విజయవస్తు.